కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ తర్వాత కేకేఆర్ అయితే విన్నప్ అయింది. విన్నప్ అయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్‌గా ఏ టీమ్స్ ఏ పొజిషన్‌లో ఉన్నాయో అయ్యే పొజిషన్‌లో అయితే కంటిన్యూ అవుతున్నవి. ఎలాంటి చేంజెస్ అయితే జరగలేదు. రాజస్థాన్ 8 విన్స్‌తో టేబుల్ టాప్ పొజిషన్‌లో ఉంది. ఇంకొక 5 మ్యాచ్‌లు అయితే మిగిలి ఉన్నాయి. ఆ 5 మ్యాచ్‌లు గెలిచినా గెలవకపోయినా రాజస్థాన్ రాయల్స్ అయితే ప్లే ఆఫ్‌లోకి ఖచ్చితంగా ఎంట్రీ అయితే ఉంటుంది. అదేవిధంగా టాప్ 2 పొజిషన్‌లోకి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఇంకొక విన్ అయితే అవసరం. ఇదైతే చాలా సింపుల్ సినారియో. రాజస్థాన్‌కు మిగిలి ఉన్న మ్యాచ్‌లు ఎస్ఆర్‌హెచ్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై, పంజాబ్, కేకేఆర్. ఇక కేకేఆర్ గురించి మాట్లాడుకుందాం. కేకేఆర్ సెకండ్ పొజిషన్‌లో ఉంది. 6 విజయాలు సంపాదించింది. 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. 12 పాయింట్లతో ఉంది. మనం చెప్పుకున్నట్టుగా 16 పాయింట్లు అయితే కావాలి. అంటే ఇంకొక 4 పాయింట్లు ఉంటే ప్లే ఆఫ్ బెర్త్ అయితే ఖరారైపోతుంది. కేకేఆర్ ఆడబోయే 5 మ్యాచ్‌లు కూడా 2 సార్లు ముంబై ఇండియన్స్‌తో ఆడుతుంది. ఒకసారి ఎల్ఎస్జీతో, ఇంకోసారి గుజరాత్, ఇంకోసారి రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ టఫ్ అయినా మిగిలిన 4 మ్యాచెస్‌లో 2 మ్యాచెస్‌లు గెలవడం అంటే చాలా సింపుల్ సినారియో కోల్కతా నైట్ రైడర్స్‌కి ఇప్పుడు ఉన్న ఫామ్‌లో. ఇక్కడి నుంచి చెన్నై, ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జీలు రన్ రేట్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఈ 3 టీంలకి పాయింట్స్ కానీ ఆడిన మ్యాచ్లు కానీ సేమ్గా ఉన్నాయి. 9 మ్యాచ్లు ఆడి 5 విజయాలు 4 పరాజయాలతో సేమ్ పొజిషన్స్లో ఉన్నాయి. ఈ 3 టీంలకు కూడా 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఆ 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు అయితే ఖచ్చితంగా విన్ అవ్వాల్సి ఉంటుంది. చెన్నై ఆడబోయే 5 మ్యాచ్లు పంజాబ్తో 2 సార్లు ఆడబోతుంది. గుజరాత్తో మే 10న ఆడనుంది. రాజస్థాన్ రాయల్స్తో మే 12, ఆర్సీబీతో లాస్ట్ మ్యాచ్ మే 18న అయితే ఆడనుంది. 4వ పొజిషన్లో కొనసాగుతున్న టీం ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్కి మరియు చెన్నైకి మధ్య భారీ రన్ రేట్ అయితే తేడా ఉంది. ఎస్ఆర్హెచ్కి 0.075 ఉంటే చెన్నైకి మాత్రం 0.8లో ఉంది. అంటే భారీ తేడా అయితే ఉంది. ఇక లక్నో రన్ రేట్ చూస్తే మాత్రం 0.05లో ఉంది. ఎస్ఆర్హెచ్కి లక్నోకి మధ్య పెద్దగా రన్ రేట్ తేడా అయితే కనిపించడం లేదు. ఎల్ఎస్జీ తన తర్వాత మ్యాచ్లు ముంబైతో 2 సార్లు ఆడనుంది. ఏప్రిల్ 30న ముంబైతో, 17న అంటే ఈరోజు ముంబైతో ఆడనుంది. అదేవిధంగా కేకేఆర్తో 5వ తారీఖు, ఎస్ఆర్హెచ్తో 8, ఢిల్లీ క్యాపిటల్స్తో 14 మేన ఆడనుంది. ఇక తర్వాత 6th పొజిషన్లో ఉన్న టీం ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఎక్కువ మ్యాచెస్ అయితే ఆడేసింది. అన్ని టీంలు 10 మ్యాచ్లు 9 మ్యాచ్ల దగ్గర ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్లు అయిపోయినాయి. ఢిల్లీ క్యాపిటల్స్కి మిగిలి ఉన్న మ్యాచ్లు కేవలం 3 మ్యాచెస్ మాత్రమే. ఇప్పటికీ 5 మ్యాచ్లు విన్ అయ్యారు, 6 మ్యాచ్లు లూజ్ అయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్కి 4వ పొజిషన్లో టాప్ 4 పొజిషన్లో ఉండాలంటే కావాల్సిన పాయింట్స్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 16 పాయింట్లు అయితే కావాలి. ఇప్పుడు 5 పాయింట్లు ఉన్నాయి. అంటే ఇంకొక 6 పాయింట్లు అయితే కావాలి. ఇప్పుడున్న 3కి 3 మ్యాచ్లు విన్నప్ అయితే ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ప్లే ఆఫ్స్కి వెళ్తుంది. 3 మ్యాచ్లు, ఒకటి ఆర్ఆర్తో ఉంది, ఇంకోటి ఆర్సీబీ, ఇంకోటి ఎల్ఎస్జీతో ఉంది. రాజస్థాన్తో మ్యాచ్ టఫ్, అదైతే మనమైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆర్సీబీ మీద గెలవచ్చు, ఎల్ఎస్జీ మీద కూడా గెలవచ్చు. నేనైతే ఢిల్లీ క్యాపిటల్ అయితే ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్నట్టే అని నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే 3 మ్యాచ్లు గెలవడం అంటే అదైతే అసంభవం. ఇప్పుడు 7th పొజిషన్లో ఉన్న టీం గుజరాత్ టైటాన్స్. గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్లు మాత్రమే విన్నప్ అయింది. 10 మ్యాచ్లు ఆడేసింది. ఇంకా 4 మ్యాచెస్ మాత్రమే ఉన్నాయి. ఆ 4 మ్యాచ్లు విన్నప్ అయితేనే గుజరాత్ టైటాన్స్కి ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. గుజరాత్ టైటాన్స్ మిగిలి ఉన్న 4 మ్యాచెస్ కూడా ఆర్సీబీతో, సిఎస్కేతో, కేకేఆర్తో, ఎస్ఆర్హెచ్తో ఉంది. ఆర్సీబీతో మే 4న, చెన్నైతో మే 10న, కోల్కతాతో మే 13న, ఎస్ఆర్హెచ్తో చివరి మ్యాచ్ మే 16న అయితే ఆడనున్నారు. ఇక 8వ పొజిషన్లో కొనసాగుతున్న టీం పంజాబ్ 9 మ్యాచ్లు ఆడి కేవలం 3 మ్యాచెస్ మాత్రమే విన్నప్ అయింది. 6 మ్యాచ్లు ఓడిపోయింది. కేవలం 6 పాయింట్లు మాత్రమే ఉంది. మీకు ఇంట్రెస్టింగ్ మాట చెప్పాలంటే పంజాబ్ కూడా ప్లే ఆఫ్ రేస్లోనే ఉంది. ఎందుకంటే 16 పాయింట్లు కావాలి. ఇప్పుడు 6 పాయింట్లు ఉన్నాయి. మిగిలిన 5 మ్యాచ్లు కనుక విన్నప్ అయితే ఇంకో 10 పాయింట్లు వస్తాయి. 16 పాయింట్లు అయితే అవుతాయి. అప్పుడు ప్లే ఆఫ్కి అయితే వెళ్ళొచ్చు. కానీ ఇదైతే అసంభవం. 5 మ్యాచ్లు వరుసగా విన్నప్ అవడం అంటే అది చాలా కష్టం. అందులో సిఎస్కేతో 2 మ్యాచ్లు ఉన్నాయి. ఎస్ఆర్హెచ్తో 1 మ్యాచ్, ఆర్సీబీతో 1 మ్యాచ్, అన్ని టఫ్ మ్యాచ్లే ఉన్నాయి. ఇక 9వ టీంలో వచ్చేసరికి 9వ పొజిషన్లో ఉన్న టీం ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ 3 మ్యాచ్లు మాత్రమే విన్నప్ అయింది. 6 పాయింట్లతో ఉంది. ముంబైకి మిగిలి ఉన్న మ్యాచ్ 5 మ్యాచ్లకి 5 మ్యాచ్ విన్నప్ అయితే 10 పాయింట్లు వస్తాయి. ఇప్పుడున్న 6 పాయింట్లకు కూడా ఆ 10 పాయింట్లు ఆడితే 16 పాయింట్లు అయ్యి ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడే ముంబై లాస్ట్ మ్యాచెస్ అన్ని విన్నప్ అయ్యి ప్లే ఆఫ్కి వెళ్ళింది కాబట్టి ముంబైని అయితే తక్కువ అంచనా వేయడానికి లేదు. ముంబై తర్వాత మ్యాచ్లు గుజరాత్, పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నైతో ఆడనుంది. మీ ఫేవరెట్ టీం, అందులో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అన్నది మీరు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి.